ఆదిలాబాద్ జిల్లాలో నూతన రేషన్ కార్డుల పంపిణీ మొదలైంది. ఎంపీ అధ్యక్షతన దిశ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో పీర్ల పండుగ, బోనాలు ఘనంగా నిర్వహించారు. అలాగే మంత్రులు జిల్లాలో పర్యటించి ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్ష జరిపారు. ఇలాంటి మరిన్ని ఆదిలాబాద్ జిల్లా విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఆదిలాబాద్ జిల్లాలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, గడ్డం వివేక్ పర్యటించారు. ఈ సందర్భంగా మావల నుంచి ఆదిలాబాద్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జడ్పీ సమావేశంలో జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలపై సమీక్ష నిర్వహించారు. సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ఈ నెల 14 నుంచి నూతన కార్డుల జారీ ప్రక్రియ మొదలైంది. కొత్తగా 4196 కుటుంబాలకు కొత్త కార్డులు అందజేస్తున్నారు. ప్రజాపాలన, ప్రజావాణి, మీ సేవల ద్వారా రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్న వారందరికీ విచారణ జరిపి కార్డులు జారీ చేస్తున్నారు. కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ నగేష్ పాల్గొన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆదిలాబాద్ జనశిక్షణ సంస్థాన్ సెంటర్లో పీఎం విశ్వకర్మ యోజన పథకం కింద శిక్షణ పొందిన వారికి ధృవీకరణ పత్రాలను ఎమ్మెల్యే పాయల్ శంకర్ అందజేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రణధీర్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో ఆరోగ్య పాఠశాల కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఆరోగ్య పాఠశాల లోగోను ఆవిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా 107 ఉన్నత పాఠశాలలు, 18 కేజీబీవీలు, 13 జూనియర్ కళాశాలల్లో ఆరోగ్య పాఠశాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతిరోజు ప్రార్థనా సమయంలో వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాల ప్రాధాన్యం, మానసిక ఒత్తిడి నివారణ, వ్యక్తిత్వ వికాసం వంటి పలు అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో బోనాల పండుగ ఘనంగా ప్రారంభమైంది. పోచమ్మ ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కుంటాల జలపాతానికి పర్యాటకులు పోటెత్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భారీగా పర్యాటకులు తరలివస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.